అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని ఫుట్బాల్ గ్రౌండ్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల భవనంలో పెన్షనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అబూబాకర్, కోశాధికారి జెన్నె కుల్లాయిబాబు ఆధ్వర్యంలో సంఘ సంస్కర్త రఘుపతి వెంకటరత్నం 163వ జయంతి ఘనంగా నిర్వహించారు. ముందుగా రఘుపతి వెంకటరత్నం చిత్రపటానికి సెక్రటరీ రామ్మోహన్, కోశాధికారి జెన్నె కుల్లాయిబాబు పూలమాలలు వేసి నివాళులర్పించారు. వ్యక్తులు మాట్లాడుతూ, ఈయన 1862 అక్టోబర్ 1న మచిలీపట్నంలో తెలగనాయుళ్ల ఇంటిలో జన్మించారు. ఈయన తండ్రి అప్పయ్య నాయుడు సుబేదారునిగా పనిచేయుచు ఉత్తర భారతాన ఉండడంతో విద్యాభ్యాసం చంద్రాపూర్ నగరములో మొదలైంది. హిందీ, ఉర్దూ భాషలలో ప్రవేశం కలిగింది. తల్లి విష్ణు భక్తురాలు. పవిత్రుడైన మానవుని కులమాత లగురించి పట్టించుకోకుండా ఉండేవారు ఆమె. ఏమే కాగానే 1894 నుంచి 1899 వరకు బందరులోని నోబుల్ కళాశాలలో ఆచార్యులుగా పనిచేశారు. 1904లో కాకినాడలో పిక్యాపురం రాజా కళాశాలలో ప్రిన్సిపాల్గా ప్రమాణస్వీకారం చేశారు అని కోశాధికారి జెన్నె కుల్లాయిబాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ అబూబాకర్, సెక్రటరీ రామ్మోహన్, కోశాధికారి జెన్నె కుల్లాయిబాబు, నారాయణరెడ్డి, షైక్షావళి, చెన్నారెడ్డి, గోవిందప్ప, వెంకటేష్, అస్సన్ అహ్మద్, స్వామిదాస్, నారాయణశెట్టి, దేవదాస్ మొదలగువారు పాల్గొన్నారు.